వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ శ్రావణి. ఇటీవల అయోధ్య రామ మందిరంలో జరిగిన ఒక వివాదంపై బీజేపీ నేత పింకీ చౌదరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. అసలు ఏమన్నారో తెలుసా? అయోధ్య రామ మందిరంలో జరిగిన చోరీతో మా హిందువులకి ఎలాంటి సమస్య లేదు. ఒక హిందూ ఇచ్చిన విరాళాన్ని మరొక హిందూ దొంగలించాడు, అందులో తప్పేముంది? అంతేకాదు, ఈ స్కామ్ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా రామ మందిరానికి వెళ్లి విరాళాలు ఇచ్చారా అని ప్రశ్నిస్తూ మదరసాలు, చర్చిల విరాళాల గురించి ఎందుకు ఎవరు మాట్లాడడం లేదని నిలదీస్తున్నారు. వినడానికే చాలా విచిత్రంగా, షాకింగ్ గా ఉంది కదా. ఒక హిందూ దొంగిలిస్తే తప్పులేదా? అసలు ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న లాజిక్ ఏంటి? సమాజానికి ఇది ఎలాంటి సందేశాన్ని ఇస్తోంది? ఇక అసలు విషయానికి వస్తే, అయోధ్య రామ మందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా కోట్ల మంది హిందువులు, సామాన్య ప్రజలు తమ కష్టార్జితాన్ని విరాళాలుగా ఇచ్చారు. 5 రూపాయల నుంచి ₹1,00,000 వరకు భక్తితో సమర్పించుకున్నారు. అయితే ఈ విరాళాల నిర్వహణలో లేదా మందిరానికి సంబంధించిన కొన్ని విషయాల్లో అవకతవకలు జరిగాయి లేదా చోరీ జరిగిందనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిపై స్పందించిన బీజేపీ నేత పింకీ చౌదరి దొంగతనాన్ని సమర్థిస్తున్నట్లుగా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అతని వాదన ప్రకారం దొంగలించిన వాడు హిందూ, విరాళం ఇచ్చింది కూడా హిందూ, కాబట్టి అది ఇంటి దొంగతనం లాంటిదే తప్ప పెద్ద నేరం కాదన్నట్టు మాట్లాడారు ఆవిడ. హిందూ ధర్మంలో లేదా సనాతన ధర్మంలో దొంగతనం అనేది మహాపాపం. దొంగలించిన వాడు ఏ మతస్థుడైనా దొంగే అవుతాడు. దేవుడి సొమ్మును లేదా ప్రజల సొమ్మును దొంగలించడానికి మతాన్ని అడ్డు పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం? న్యాయం ముందు అందరూ సమానులు కాదా? భారత రాజ్యాంగం ప్రకారం దొంగతనం అనేది నేరం. చట్టానికి కులం, మతం ఉండవు. ఒక హిందూ ఇంట్లో మరో హిందూ దొంగతనం చేస్తే పోలీసులు కేసు పెట్టకుండా వదిలేస్తారా? లేదు కదా. మరి రామ మందిరం విషయంలో ఈ లాజిక్ ఎలా వర్తిస్తుంది? కోట్లాది మంది భక్తులు రాముడిపై ఉన్న భక్తితో విరాళాలు ఇచ్చారు. ఆ సొమ్మును తప్పుగా వాడినా, దొంగలించినా అది భక్తుల నమ్మకాన్ని వమ్ము చేయడమే అవుతుంది. ఇక పింకీ చౌదరి గారు అడిగిన మరో ప్రశ్న, మదరసాలు లేదా చర్చిలకు వెళ్లే విరాళాల గురించి ఎందుకు ఎవరూ మాట్లాడడం లేదు అని. నిజానికి భారతదేశంలో ఏ మత సంస్థలోనైనా, అది చర్చి కావచ్చు, మదరసా కావచ్చు, గురుద్వారా కావచ్చు, లేదా గుడి కూడా కావచ్చు, ఎక్కడ అవకతవకలు జరిగినా చట్టపరమైన విచారణలు జరుగుతాయి. మీడియాలో వార్తలు వస్తాయి. తప్పు ఎక్కడ జరిగినా ప్రశ్నించాలి. కానీ ఒక చోట తప్పు జరిగిందని చూపిస్తూ మన దగ్గర జరిగిన తప్పును సమర్థించుకోవడం ఎంతవరకు కరెక్ట్? తప్పు ఎప్పుడు తప్పే అవుతుంది కదా. చివరికి నేను చెప్పేది ఒక్కటే, దేవుడి పేరు చెప్పి, మతం పేరు చెప్పి నేరాలను లేదా తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చూడడం సమాజానికి మంచిదే కాదు. రాజకీయ నాయకులు తమ పంతాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు సామాన్య ప్రజలుగా మనమే ఆలోచించాలి. రామ మందిరం అనేది కోట్లాది మంది భారతీయుల ఆకాంక్ష, పవిత్ర స్థలం. అక్కడ ఎలాంటి అవకతవకలు జరిగినా, ఎవరు చేసినా కఠినంగా శిక్షించబడాలి. అప్పుడే ఆ పవిత్రతకు న్యాయం జరుగుతుంది. దీనిపై మీ కామెంట్ ఏంటి? పింకీ చౌదరి చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా లేదా వ్యతిరేకిస్తున్నారా? కింద కామెంట్ సెక్షన్లలో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. Interviews, podcasts, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com.